ఎట్టకేలకు మోడీ తెగించేసి ట్రంప్కు నిజమే చెప్పారు. ట్రంప్ను నిలువరించారు కూడా. సరే, ఫోన్ సంభాషణలో ఏం జరిగిందో తెలియదు, కానీ మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బయటపెట్టిన నిజం ఏమిటంటే ట్రంప్ మోడీ ఫోన్లో సంభాషించుకున్నారు. నిన్న G7 దేశాల సమావేశానికి వెళ్ళినప్పుడు వెంటనే కెనడా నుంచి వెంటనే ఆ మధ్యన సమావేశం మధ్యలో ఆయన సిచ్యువేషన్ రూమ్కి వెళ్ళిపోయే పరిస్థితులు అమెరికాకి వెళ్ళిపోవడం, దాంతో మోడీతో సరిగ్గా ఆయన మాట్లాడలేదు. ఆయన కూడా మోడీని ప్రకటించిన మోడీ కూడా ముక్తసరిగా జవాబు ఇచ్చారనే మాట వినొస్తుంది. అంటే మౌనం కూడా ఒక భాషే అనే ఒక దాన్ని ఒక సంకేతంగా మోడీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. పివి నరసింహారావు గారు ఎప్పుడు అనేది కదా, అంటే మౌనం కూడా ఒక భాషనే, మాట్లాడకపోవడం కూడా ఒక భాషనే, మాట్లాడకపోవడం కూడా ఒక సమాధానమే. అదే ప్రకారం నిన్న మోడీకిను అట్లా ట్రంప్కు చెడిందా అనే మాట కూడా వచ్చింది. చెడిందా అంటే చెడింది, చెడలేకపోతే చెడలేదు. కానీ ఇవాళ వెంటనే మనం ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మరి మీరు మా దేశానికి రావాల్సి ఉండే అని ఆయన అనడం, అట్లాగే మోడీ కూడా మర్యాదపూర్వకంగా ట్రంప్ను మన దేశానికి ఆహ్వానించడం, ఇది మామూలుగా ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య మాట్లాడే మాటలే. కానీ ఇందులో ఇంకో మతలబ్ ఏముందంటే, మీరు మా దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య మీరు యుద్ధం ఆపలేదు, మీ మధ్యవర్తిత్వం లేదు, అసలు మీరు ఆపింది బట్టిదే మీరు చెప్పుకుంటున్నారు, కరెక్ట్ కాదనే మాటను మోడీ ధైర్యంగా ట్రంప్కు చెప్పిండు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ మనకు వెల్లడిస్తుంది. వాళ్ళిద్దరు ఫోన్ సంభాషణలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఇది బాగా చెప్తున్నారు. దీనిలో ఒక రకంగా మోడీ తెగేసి చెప్పిండు అని నేను అనుకోవచ్చు. తెగేసి చెప్పడం ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పాల్సి ఉంటే కదా. పోనీ ఎప్పుడో యుద్ధం అయిపోయింది కదా, నెల తర్వాత 30 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? మరి ఆనాడే ఈ మాట చెప్పేస్తే అయిపోవచ్చు కదా, మన దేశంలో కూడా చెప్పకుండా ఫోన్లో రహస్య సంభాషణ ఏమిటి అని ఇప్పుడు జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. మనందరూ ప్రశ్నించాల్సింది ఆ విషయంలో. కనుక ఏదైనా సరే ఇప్పటికైనా సమయం వచ్చింది కానీ చెప్పారు అని ఇటు బీజేపీ శ్రేణులు, బీజేపీకి అనుకూల వర్గాలు, మోడీకి అనుకూల వర్గాలు, అంటే ఇటుపక్క అటుపక్క రెండు పక్కల వాదనలు ఉంటాయి కదా, రెండు పక్కల వాళ్ళకు తర్కం ఉంటుంది. కనుక ఇప్పుడైనా చెప్పారు కదా, మీకు సంతృప్తి లేదా అనే మాట అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సక్సెస్ నుంచి ఒక ఫెయిల్యూర్ చవి చూసి, సక్సెస్ ఏమిటి? పాకిస్తాన్ మీద 9 స్థావరాల మీద దాడి చేయడం, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, సైనిక శక్తిని నిర్వీర్యం చేయడం, పౌర అవసరాలకు వెళ్ళిపోకుండా పూర్తిగా మనం ధర్మయుద్ధం చేసినాం. ఇది మంచి జేజేలు పలికింది. ప్రపంచం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మన యుద్ధ నీతిని నేర్చుకున్నారు. కానీ అదే రకంగా ఎప్పుడైతే అమెరికా మధ్యవర్తిత్వం వహించి నేను ఆపాను అని ట్రంప్ 2 సార్లు ప్రకటించుకుంటే కూడా 2 మిత్ర దేశాలు నాకు, అట్లాగే 2 సమానమైన శక్తిగల దేశాలు ఇట్లా ఆయన పొగుడుతుంటే కూడా మాట్లాడకుండా ఈ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం నెరిపిందా లేదా సరిగ్గా గట్టిగా చెప్పకుండా ఒక 3 రోజుల ముందు చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేవరకల్లా మళ్ళీ అక్కడ చెప్పకుండా పెద్ద ఎత్తున ఒక రకంగా ఈ అంబిగ్విటీ మెయింటైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు. ఎందుకంటే మొదలేమో ఎవరి మధ్యవర్తిత్వం లేదంటాడు, తర్వాత ట్రంప్ ఆ తర్వాత కూడా ప్రకటించుకుంటే దాన్ని ఖండించలేదు. అఖిలపక్ష సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరించలేదు, ఎందుకంటే వాళ్ళ మధ్యవర్తిత్వం లేదని చెప్పి. ఇట్లా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ గ్యాప్ కనపడేది మనకు. ఆ గ్యాప్లో కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని గెలిచే పొజిషన్ తీసుకొచ్చుకొని మోడీకి వచ్చిన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆనాడు 1971లో పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది. ఆ క్రమంలో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ ఎక్కడి మనకు నిక్సన్, ఆనాటి అధ్యక్షుడు నిక్సన్ 71లో ఇందిరాగాంధీ గారు ధైర్యంగా అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఆ చర్చల సందర్భంగా మీరు యుద్ధం విరమించుకోండి అని అమెరికా సూచన ఇస్తే నిక్సన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అదే బహిరంగంగా ఆయన ముందే మీరు మా దేశం ఫ్రెండే కానీ మీరు మా దేశాన్ని నియంత్రించలేరు, ఫ్రెండు ఒక మమ్మల్ని నియంత్రించే అధికారం మీకెక్కడిది అని ఆ యుద్ధం విషయంలో ఇందిరాగాంధీ నిర్మోహమాటంగా నిక్సన్ను వ్యతిరేకించింది, నిక్సన్ నిలదీసింది అనే వీడియోను బాగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దాంతో ఏమైందంటే మోడీకి వచ్చిన ప్రతిష్ట అంతా బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆ నష్ట నివారణ చర్య చేసుకోవడానికి అనుకోని వరంగా లాభించిన, ఎందుకంటే కలవలే కదా, కలిసినా నేను పెద్దగా మాట్లాడుకోలే వాళ్ళిద్దరు, అది G7 సమావేశాల్లో. కనుక దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు మోడీ ఇవాళ ఒక ప్లాన్ వేశారు అని ఒక ఆరోపణ ఆయన మీద ఏమనంటే, నేను ఫోన్లో తెగేసి చెప్పాను అని చెప్పి. తెగేసి చెప్పడం అనేది మీరు మోడీ ట్రంప్ ముందర చెప్పాల్సిన అవసరం ఉండే కదా అని ఒక వాదన వస్తుంది. సరే, అక్కడ చెప్పలేకపోయినా కూడా మరి బహిరంగంగా మన దేశ ప్రజలకి తానే, అంటే ప్రపంచం అంతా చూస్తుంది కదా,
తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి అయిపోతుండే కదా అని ఒక మాట వస్తున్నది. అంటే మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న విషయాన్ని విదేశాంగ శాఖ బయటపెట్టి మేము తెగేసి చెప్పేసినాం, మోడీ గారు తెగేసి చెప్పేశారు, అసలు ట్రంప్ ప్రమేయం లేదు యుద్ధ విరామంలో, కాల్పుల విరామంలో, పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరామంలో చెప్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక అడుగు వెనక్కేసి అప్పుడు వెనక్కిపోయిన సందర్భం చూసుకొని ఇప్పుడు ముందుకేయడానికి మరొక రకమైన ప్లాన్ చేస్తున్నారు. డిప్లొమసీలో ఇది భాగము, లేకపోతే ప్రజలను మభ్యపెట్టడంలో భాగమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే తెగేసి చెప్పిన ఆ విషయం ఫోన్లో కాకుండా చెవిలో చెప్పకుండా బయట ఇవాళ భారతదేశ పౌరులను ఉద్దేశించి కానీ ప్రపంచ పౌరులను ఉద్దేశించి కానీ మోడీ గారు మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కరెక్ట్. రెండవది, అంతకంటే ముందు అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దేశంలో ఉన్న ఇండి కూటమి పార్టీలు సభ్యులు. కనుక అది తప్పనిసరి పెట్టాలంటున్నాను. పార్లమెంట్ సాక్షిగా పెట్టాలి, నష్టం ఉన్నది. ఎవరి మధ్యవర్తిత్వం లేదో అని పట్టివాటిగా ఏదంటారు దాన్ని నసుగుడు కంటే అమెరికా మధ్యవర్తిత్వం లేదు అని మోడీకి ట్రంప్కి చెప్పినట్టే బయట ప్రజలకు కూడా ఈ ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాడనే సమస్య వస్తుంది. అందుకని 2 డిమాండ్లు ఈ ప్రభుత్వాన్ని మనం చేయొచ్చు. నెంబర్ 1, పార్లమెంటు ఉభయ సభల సమావేశం పెట్టాలి. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలైన ఇప్పటిదాకా జరిగిన మొత్తం విషయాలను బహిరంగ రహస్యాలని, ఎందుకంటే సైన్యంలో ఏం జరిగింది, సైన్యంలో ఎవరు పోరాడిలు, ఎన్ని విమాన ధ్వంసం చెప్పని ఎవరు అడగడం లేదు. మొత్తం మీద యుద్ధంలో ఏం జరిగింది, నష్టమైంది, లాభమైంది, మనం ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది, లేకుంటే ఎందుకు కాల్పుల విరమణకు కూడుకోవాల్సి వచ్చింది, ఈ విషయంలో అఖిల పక్షానికన్నా ముందు పార్లమెంటుకు జవాబుదారి కదా ప్రభుత్వం. పార్లమెంటుకు చెప్పాలి, అఖిల పక్షంలో చెప్పాలి, ప్రజలకు బహిరంగంగా చెప్పాలి. ఈ 3 చెప్పకుండా కేవలం ఫోన్ ద్వారా మేము మన ట్రంప్ను నిర్వహించాం, ట్రంప్కు సరైన బుద్ధి చెప్పాం, లేకపోతే ట్రంప్ను మేము ధిక్కరించాం, ట్రంప్ను మేము అడిగినాం అని చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇది లోపాయికారిగా నేను చెప్తాను, మీరు చెప్పే మాట మీరు చెప్పుకోండి అంటే ఆయనేమో యుద్ధ విరమణ నేనే సహాయం చేసిన, పాకిస్తాన్ ఇండియా మధ్యన వార్ఫేర్ జరిగే మన ట్రేడ్ వార్ జరిగే పరిస్థితి నేనే సృష్టించిన, అందుకనే భయపడి 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయని ట్రంప్ చెప్పుకుంటున్నాను. ట్రంప్ అటు చెప్పుకొని మోడీ ఇటు చెప్పుకుంటే మధ్యన మనం అవలోకి సాధ్యమే అబ్దుల్లా దివానా పరిస్థితి కదా. అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మోడీ బయటపడాలి, స్పష్టంగా ప్రపంచానికి తెలిసేలాగా బహిరంగ ప్రకటన చేయాలి. అమెరికా మధ్యవర్తిత్వం ఇందులో ఏమీ లేదు, పాకిస్తాన్తో యుద్ధ విరమణ కాల్పుల విరమణ మేమే చేసినాము, అటు డీజీఓస్ ఇటు డీజీఎంఓ చేశారు, డీజీఎంఓల స్థాయిలో జరిగిన చర్చల ద్వారా జరిగింది అని ఒక కుండ బదలు కొట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే లోపాయికార ఒప్పందం మీకు ట్రంప్కు లేకుండా అమెరికాకు ఇండియా ప్రభుత్వానికి ఉన్నదని ఎవరైనా అనుకుంటారు. దీన్ని పటాపంచలు చేస్తూ బహిరంగంగా మోడీ గారు ఈ ప్రకటన అమెరికా ప్రమేయం లేదు, ట్రంప్ ప్రమేయం లేదని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.